వ్యూవర్స్, వెల్కమ్ టు మై హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ చికెన్ పకోడీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. నిమ్మరసం అనేది కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ వరకు కార్న్ఫ్లవర్, పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. నిమ్మరసం అనేది కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ వరకు కార్న్ఫ్లవర్, ఒక 1 స్పూన్ శనగపిండి అనేది యాడ్ చేస్తున్నానండి. శనగపిండి ప్లస్ మనం చికెన్ మసాలా అమ్ముతారు కదండి బయట, అది కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఈ విధంగా చికెన్ని కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేద్దాము. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం దీంట్లో చికెన్ అనేది యాడ్ చేద్దాము. ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి. చికెన్ అనేది వేగిపోయిందండి. నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేద్దామండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయిందండి. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.